ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే జిల్లాలకు సంబంధించి పునర్విభజన చేస్తాము అని చెప్తుంది. కానీ జిల్లాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే దాన్ని అలుసుగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కు ఓటెత్తే మన జిల్లాను తొలగిస్తారట అని చెప్పి మంచి ప్రచారం అయితే చేసుకుంటారు. ఇక నిన్న రేవంత్ రెడ్డి దీని మీద గట్టిగానైతే అరుచుకుండు. ఇక చూద్దాం. పాత జిల్లాల రద్దు లేదు, కొత్తవి రావు. అంటే పాత జిల్లాలను మేము రద్దు చేయము, మళ్ళా కొత్త జిల్లాలను మేము పెట్టామని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న క్లియర్ గా అయితే చెప్తుండు. ఇక కుట్రలు కుతంత్రాలతో విష ప్రచారం చేస్తున్నారు. ఏం చేసినా ప్రజలకు చెప్పే చేస్తాం అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఏం చెప్పినా మేము ప్రజలకు చెప్పిన తర్వాతనే చేస్తామని చెప్పి చెప్తుండు క్లియర్ గా. కేసీఆర్ కేటీఆర్ ను కిషన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? వారిని అరెస్ట్ చేసేదాకా కిషన్ రావు అనే పిలుస్తాం. కేసీఆర్ ను కిషన్ రెడ్డి ఎందుకు కాపాడుతుండు అంటే కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ కాళేశ్వరం పైన జరిగినటువంటి అవినీతి పైన వీళ్ళ మీద సిబిఐ విచారణ కోరితే ఇంతవరకు ఎందుకు జరిపిస్తలేరు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. మరి సిబిఐ విచారణ జరపాలి కదా. అసెంబ్లీ తీర్మానంలో దరిదాపు 6 నెలల కాలం గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి ఎంక్వైరీ జరుపుతలేరు. మరి ఎందుకోసం? ఫోన్ ట్యాపింగ్ పేరుతో వేల కోట్లు సంపాదించారు. బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 2 పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఏప్రిల్ తర్వాత 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు భూపాలపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నిన్నటి రోజైతే జిల్లాలకు సంబంధించి మేము జిల్లాలను రద్దు చేస్తలేమని క్లియర్ గా చెప్పిండు. కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఏ జిల్లాను తొలగించడం గాని కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన గాని ప్రజాప్రభుత్వం పరిశీలనలో లేదన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తారంటూ కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఆలోచనలే ప్రభుత్వం చేయడం లేదని స్పష్టం చేశారు. ఇక చూడు, నిన్న రేవంత్ రెడ్డి అయితే క్లియర్ గా చెప్పిండు జిల్లాలను రద్దు చేయం, సింగరేణి బోర్డుకు సంబంధించింది ఎలాంటివి మేము రద్దు చేయము, అలాంటి ఆలోచన మా ప్రభుత్వం దగ్గరనే లేదని చెప్పి క్లియర్ గా చెప్తుండు. ప్రజాపాలన ప్రగతి పాట కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెబుతున్నారని, ఎక్కడైనా జిల్లాలో పునర్వ్యవస్థీకరణ రేషనలైజేషన్ చేయాలన్నా బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చించి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతే ఆలోచనలు చేస్తామని వివరించారు. ఇక క్లియర్ గానైతే నిన్న రేవంత్ రెడ్డి అయితే చెప్తుండు, ఏం చేసినా మేము ప్రజలకు చెప్పి అసెంబ్లీలో మేము శాసనసభలో ప్రతిపక్షాల సూచనల మేరకు ఆ తర్వాత ఏదైనా చేయాలంటే చేస్తాం, కానీ సొంతగా మాత్రం మేము ఎలాంటి జిల్లాలను రద్దు చేయం, కొత్త జిల్లాలను తీసుకురామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులారా బినుర్రి మంచిగా, మీరు మీ ఓటు బ్యాంకు కోసము జిల్లాలను తీసేస్తారని చెప్పుకుంటున్న ప్రచారాన్ని ఇప్పటికైనా బంద్ చేసుకోర్రి. ఎందుకంటే ప్రభుత్వం ఏ రోజు కూడా చెప్పలేదు. మనం గత కొంతకాలం నుంచి చెప్తున్నాం జిల్లాలను రద్దు చేస్తారని చెప్పి ఏ పేపర్లో రాలేదు. పునర్విభజన చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మీరు మీ స్వార్థాల కోసము జిల్లాలకు సంబంధించి విస్తారంగా విచ్చలవిడిగా పెట్టుకుంటూ పోతే ఓ మండలం ఓ దగ్గర, ఓ నియోజకవర్గం ఓ దగ్గర ఎట్లా అంటే ప్రజలకు ఎంత ఇబ్బంది అయిందంటే అంత ఇబ్బంది అయింది. ఈ ప్రభుత్వం ఏంటంటే బార్డర్ ఫిక్స్ చేసి ఏ జిల్లాలకు ఏ మండలాలు ఏ నియోజకవర్గాలు ఉండాలి దాన్ని బట్టి పునర్విభజన చేస్తామని చెప్తుంది. నిన్న భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి అయితే స్పష్టతనైతే ఇచ్చిండు. ఇక ఇప్పుడైనా మారి మాట్లాడుది.